ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో మొదటి అధ్యాయంలో రెండో పాదంలో ఉన్నాము. అస్పష్ట బ్రహ్మలింగాలు అని ఈ ప్రకరణానికి పేరు పెట్టారు. ఉపాస్య బ్రహ్మ గురించి మనము విచారణ చేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడైతే వేదవాక్యాలు ఉపాస్య బ్రహ్మను గురించి చెప్తూ ఉన్నాయో వాటి గురించి మనము విచారిస్తూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ రూపాన్ని ఉపన్యసించింది కదా, రూపం చెప్పింది కాబట్టి బహుశః పరమాత్మ కాకపోయిండొచ్చు కదా అన్న మన పూర్వపక్షి ప్రశ్నకు జవాబు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కొంత దూరం చూసాము. అప్పుడేం జరిగిందంటే, ఇదిగో భూతయోనిని చెప్తూ ఉన్న సమయంలో రూపాన్ని వర్ణిస్తూ ఉన్నది కదా, మరి నువ్వేమో నా ప్రధానమో ఇంకేదో ఇక్కడ చెప్పబడట్లేదు. ఎందుకు అంటే సర్వభూతాంతరాత్మత్వాత్, సర్వభూతాంతరాత్మ గురించి చెప్తూ ఉండడం చేత అన్నావు. అందుకని పరమేశ్వరుడే ఇక్కడ భూతయోనిగా చెప్పబడుతూ ఉన్నాడు అన్నావు. అయితే నీకెక్కడ తెలిసిందయ్యా అది? కథం, ఏ విధంగా నీకు భూతయోని అంటే, ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్నది పరమేశ్వరుడు ఆ రూపంతోటి చెప్పబడుతూ ఉన్నాడు, ఉపన్యసింపబడుతున్నాడని నీకెట్లా తెలిసింది అంటే, ప్రకరణం అట్లా ఉన్నది అని మన సిద్ధాంతి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న ప్రకరణము ఏషః అని చెప్తున్నది ఎవరి గురించి? ప్రకృతము ప్రస్తావించబడుతున్నది ఎవరి గురించి? దాన్ని చూడు, దాన్ని అనుసరించి అసలు ఆ సెక్షన్ అంతా బ్రహ్మ గురించే కాబట్టి ఇక్కడ భూతయోని అంటే కూడా బ్రహ్మమే అని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే, భూతయోనిం హి ప్రకృత్యా, భూతయోనిని ప్రస్తావిస్తూ ఏతస్మాత్ జాయతే ప్రాణః ఏషః సర్వభూతాంతరాత్మా ఇతి వచనం భూతయోని విషయం ఏవ భవతి. ఇదిగో అన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి, ప్రాణంతో సహా అన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి, ఇదే సర్వభూతాలకు అంతరాత్మగా ఉన్నది అని చెప్తూ ఉన్నప్పుడు భూతయోని అన్న పదాన్ని వాడితే ఆటోమేటిక్గా మనము చెప్పబడుతున్నది పరమేశ్వరుడే అనే కదా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, ప్రకరణము పరమాత్మ గురించి బ్రహ్మ గురించి చెప్తూ ఉన్న సమయంలో ఏతస్మాత్, దాన్నించి ప్రాణమంతా వచ్చింది, అదే సర్వభూతాలకు అంతరాత్మగా ఉంటుంది అని ఏషః ఏతస్మాత్ అని పదాలు వాడినంత మాత్రాన ఇదిగో ఇదే, ఇదిగో వీడే అనగానే ఇంకెవడో వేరేవాడు ఉన్నాడని మనం అనుకోకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పట్టు నీకు. యథా ఉపాధ్యాయం ప్రకృత్య ఏతస్మాత్ అధీష్వా ఏషః వేదవేదాంగ పారగః ఇతి వచనం ఉపాధ్యాయ విషయం భవతి తద్వత్. ఏదో ఒక ఉపాధ్యాయుణ్ణి చూపించి, ఒక టీచర్ని చూపించి, ఏతస్మాత్ ఈయన దగ్గర నుంచి అధీష్వా నువ్వు చదువుకో, ఏషః ఈయన వేద వేదాంగ పారగుడు, వేదాలు వేదాంగాలన్నీ పారముట్టగా చదువుకున్నవాడు అని చెప్పారనుకోండి. ఏతస్మాత్ అధీష్వా ఈయన దగ్గర నుంచి నువ్వు ఈ విద్యాభ్యాసం చెయ్యి, ఈయన వేద వేదాంగ పారగుడు అని చెప్తే, ఈయన దగ్గర నుంచి చదువుకో అంటే ఈయన వేరే మనిషి, ఏషః వేద వేదాంగ పారగః ఈయన వేద వేదాంగాలు చదువుకున్నవాడు అంటే ఈయన వేరే మనిషి కాదు కదా. చెప్పబడుతున్నది అక్కడ కాంటెక్స్ట్, ప్రకరణం అంటే కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్‌లో చెప్పబడుతున్నది ఎవరు? ఆ ఉపాధ్యాయుడి గురించే కాబట్టి ఏతస్మాత్ అన్నా, ఏషః అన్నా 2 ఆ ఉపాధ్యాయుడి గురించే చెప్తున్నారు అని మనకి తెలుస్తూనే ఉంటుంది గదా. మళ్ళీ కన్‌ఫ్యూజన్ ఉండదు గదా. అంటే ఆ పక్కన నుంచున్నవాడా అండి? లేకపోతే అదిగో బస్‌లో వెళ్తూ ఉన్నవాడా అండి? లేతే మొన్న అప్పుడెప్పుడో కనపడ్డవాడా అండి? అని ఇన్ని ప్రశ్నలు వెయ్యం గదా. చెప్తున్నది అక్కడ టీచర్ గురించి అని తెలుస్తూనే ఉంటుంది మనకి. తద్వత్ అదే విధంగా ఏతస్మాత్ ఏషః అంటే
అదే పరమాత్మ. ఎందుకు అంటే ఆ ప్రకరణం, ఆ సెక్షన్ అదే మాట్లాడుతూ ఉన్నది. అదే విషయం డిస్కస్ చేస్తున్నది గాబట్టి, దాని గురించే చెప్తూ ఉన్నారని అర్థం జేసుకోవాలి. ఒక్క వేదవాక్యం బయటికి పక్కకి తీసి, దాన్ని సెపరేట్‌గా ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ చూడ్డానికి ట్రై చేస్తే, విషయం సరిగ్గా అర్థం గాదు అని చెప్తున్నారు. మళ్ళీ మన పూర్వపక్షికొక ప్రశ్న వచ్చింది. కథం పునః అదృశ్యత్వాది గుణకస్య భూతయోనేః విగ్రహవత్ రూపం సంభవతి. అయితే మరి అదృశ్యము, అగ్రాహ్యము అని ఏవేవో చెప్పారు గదా! రకరకాల గుణాలు. ఆయన కనపడడు, వినపడడు, తెలియబడడు అని చెప్తూ ఉన్న ఏ తత్వం ఉన్నదో, అటువంటి భూతయోనికి విగ్రహం ఎందుకు చెప్తున్నారు? ఏదో విగ్రహం వత్ ఒక రూపాన్ని ఎందుకు వర్ణించి, వర్ణించి దానికిది తల, ఇవి చేతులు, అవి కాళ్ళు అని అవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నది మరి? కనిపించని ఒక తత్వం గురించి ఆకారాన్ని, అవయవాలని ఎందుకు వర్ణిస్తూ ఉన్నది? అదండి మా ప్రశ్న అని మళ్ళీ మన పూర్వపక్షి అడిగితే, మన సిద్ధాంతి ఏం చెప్తున్నారు? సర్వాత్మత్వ వివక్షయా ఇదం ఉచ్యతే నతు విగ్రహవత్వ వివక్షయా ఇతి అదోషః. నువ్వు చెప్తూ ఉన్న విషయం మీద సర్వాత్మత్వం గురించి చెప్తూ ఉండగా, దాన్ని పక్కన బెట్టి, ఇదిగో ఈయన చూసావా? ఈయనలో ఉన్నది గూడా ఆయనే. ఆయనలో ఉన్నది ఆయనే. ఆ చెట్టులో ఉన్నది ఆయనే. ఆ పక్షిలో ఉన్నది ఆయనే. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నది ఆయనే. అని రకరకాలుగా చెప్తే, ఇక్కడ కూర్చున్నవాడు, అక్కడ నుంచున్నవాడు, అక్కడ బస్‌లో వెళ్తున్నవాడు, అదిగో ఆకాశంలో పక్షి, అదిగో ఇంటి ముందు పిట్ట అని వీటి మీద గాదు నువ్వు చేసేది ఫోకస్. అన్నిటిలో ఉన్నదదే, అన్నిటిలో ఉన్నది అదే అని ఏది చెప్తున్నారో సర్వాత్మకుడిగా, ఆ తత్వం మీద ఫోకస్ చెయ్యి. ఈ రూప భేదాల మీద గాదు, రూపాల మీద గాదు. అహమన్నం, అహమన్నాదః అని చెప్తూ ఉన్నప్పుడు, నేనే అన్నము, నేనే అన్నము తినేవాణ్ణి అని ఒక మంత్రం ఉన్నది మనకు తైత్తిరీయంలో. మళ్ళీ మనం చదువుకుంటాం అక్కడికొచ్చినప్పుడు. నేనే అన్నము, నేనే అన్నం తినేవాణ్ణి అంటే, అన్నం వేరు, అన్నం తినేవాడు వేరని చెప్పట్లేదు. అహం మీద ఫోకస్ చెయ్యి. అన్నము, అన్నాదము. అన్నము, అన్నం తినేవాడు అని 2 వేరు వేరు ముక్కలుగా చూడకు. అహం, అహం అని చెప్తున్న దాని మీద ఫోకస్ చెయ్యి. అహం మీద ఫోకస్ చెయ్యి. నేను అన్నము, నేను అన్నం తినేవాడిని అన్నప్పుడు, నేను మీద ఉండాలి నీకు ఫోకస్. అన్నం మీద, అన్నం తినేవాడి మీద గాదు. ఇట్లానే ఇక్కడ రూపాలు చూపించినంత మాత్రాన రూపాల్ని పట్టుకుని నువ్వు మోహం చెందరాదు. రూపాలను చూపిస్తూ ఇందులో ఉన్నదదే, అందులో ఉన్నదదే, ఇట్లా ఉన్నదదే, అట్లా ఉన్నదని ఎట్లా చెప్పినా అదే, అదే అని ఏది చెప్తున్నారో తత్ అది దాని మీద ఫోకస్ చెయ్యి అని చెప్పారు. ఇంకొక ప్రశ్న. అన్యే పునః మన్యంతే ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, నా అయం భూతయోనేః రూపోపన్యాసః జాయమానత్వేన ఉపన్యాసాత్. అయం భూతయోని అన్న పేరుతో చెప్తున్నది, ఆ రూపం ఉపన్యసిస్తున్నది జాయమానత్వేన పుట్టింది అని చెప్తున్నారు. రూపం గురించి చెప్తూ ఉన్నప్పుడు, ఈ భూతయోని గురించి ప్రకరణం ఏదైనా కావచ్చు సిద్ధాంతి. కానీ ఆ రూపాన్ని ఉపన్యసిస్తూ ఉన్నప్పుడు మన వేదవాక్యాలు జాయమానత్వం పుట్టడం చెప్తున్నది. నువ్వు చెప్పే తత్వానికి పుట్టుక లేదు. కాబట్టి అదయ్యేందుకు అవకాశం లేదు. ఏతస్మాత్ జాయతే ప్రాణః, మనః, సర్వేంద్రియాణి చ, ఖం, వాయుః, జ్యోతిః, ఆపః, పృథివీ విశ్వస్య ధారిణీ ఇతి పూర్వత్ర ప్రాణాది పృథివ్యంతం తత్వజాతం జాయమానత్వేన నిరదిక్షత్. ఏతస్మాత్ జాయతే అని ఇక్కడ ఒక ముక్క చూపిస్తే నువ్వు దాన్ని కొట్టేసావు గదా! ఏతస్మాత్ జాయతే ప్రాణః అంటే అట్లానే ఉంటుంది పో. ఏతస్మాత్ మీద, ఏషః మీద ఫోకస్ చెయ్యి అన్నావు గదా! నేనింకా చూపిస్తాను పట్టు. ఏతస్మాత్ జాయతే అందులో నుంచే ప్రాణం వచ్చింది, పుట్టింది. జాయతే అంటే పుట్టింది. మనస్సు పుట్టింది. సర్వ ఇంద్రియాలొచ్చాయి. ఖమ్ము ఆకాశం, వాయువు, జ్యోతిః అగ్ని, ఆపహ నీళ్ళు, పృథివీ భూమి. ఈ పృథివీ ఏది? విశ్వస్య ధారిణి. ఈ విశ్వాన్ని ధరించే పృథివీ దగ్గర నుంచి మొత్తం అన్నీ అక్కడి నుంచే వచ్చాయి, వచ్చాయి, పుట్టాయి, పుట్టాయి అని చెప్తుంది గదా!
అని పూర్వత్ర ముందు అట్లా అక్కడ చెప్తూ వచ్చి ప్రాణం దగ్గర నుంచి పృథివీ అంతం వరకు ఆ తత్వము జాతం, జాతం అని జాయమానత్వేన పుడుతున్నది, పుడుతున్నది, పుడుతున్నదని దాని పుట్టుక గురించి నిరదీక్షత్ అది నిర్దేశించింది. ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. పోనీ ఊరుకుందా అక్కడికి? ఉత్తరత్రాపి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ తస్మాత్ అగ్నిః సమిదః యః చ సూర్యః ఇతి ఏవమాది. అదిగో మళ్ళీ అక్కడి నుంచే అగ్ని వచ్చింది, సమిధలొచ్చాయి, అది సూర్యుడయ్యింది అని ఏంటో చెప్పింది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అతః చ సర్వాః ఓషధయః రసాః చ ఇతి ఏవమంతం జాయమానత్వేన ఏవ నిర్దేక్షతి కదా! సర్వ ఓషధులు గూడా, రసాలు గూడా అని చెప్తూ ఇంకా చివరి దాకా పుట్టుక గురించే చెప్తూ నిర్దేశిస్తూ వచ్చింది గాబట్టి, ఇహ ఇవ కథం అకస్మాత్ అంతకాలే భూతయోనేః రూపం ఉపన్యసేత్. సడెన్‌గా అది ఫస్ట్ నుంచి ఇదిగో అక్కడి నుంచే ఇవన్నీ వచ్చాయి. ఆకాశం వచ్చింది, భూమొచ్చింది, అవొచ్చాయి, ఇవొచ్చాయి. తర్వాత సమిధలొచ్చాయి, ఓషధులొచ్చాయి, ఇంకేంటో వచ్చాయి అని చెప్పుకుంటూ వచ్చి, 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 వచ్చి కథ మరి ఎందుకని అకస్మాత్తుగా మధ్యలో భూతయోని గురించిన రూపాన్ని ఎందుకు అది వర్ణిస్తూ ఉంటుంది మరి? కాబట్టి మేము ఒప్పుకోము అంటే, మన సిద్ధాంతి ఏమంటున్నారంటే, సర్వాత్మత్వమపి సృష్టిం పరిసమాప్య ఉపదేక్ష్యతే పురుషః ఏవ ఇదం విశ్వం కర్మ ఇత్యాది. నా ముండకోపనిషత్తులో ఏం చెప్పిందది? సర్వాత్మత్వాన్ని ముందు చెప్పడం మొదలుపెడుతూ, సృష్టి క్రమాన్ని వర్ణించి, దాన్ని పరిసమాప్తి చేసి, ఇదిగో ఈ సృష్టి అని చెప్పా గదా! నీకు ప్రాణమన్నాను, మనసన్నాను, ఆకాశం అన్నాను, గాలన్నాను, నీరు, నిప్పు అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను గదా! అయితే వీటన్నిటిలో విశ్వం అంటే సమస్తంలో ఈ కర్మల్లో, ఆ కార్యాల్లో ఉన్నది పురుషః ఏవ పురుషుడే. ఇదం విశ్వం కర్మ. విశ్వం అంటే మొత్తం సమస్తం కంప్లీట్‌గా కృత్స్నంగా ఉన్నది మొత్తం పురుషుడే అనే గదా! అది సర్వాత్మత్వ భావాన్ని అక్కడ ఉపదేశించింది. మళ్ళీ నువ్వు సర్వాత్మత్వాన్ని వదిలిపెట్టి వేరువేరుగా ఉన్న చిన్న చిన్న ఖండాలను చూస్తూ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నావు అని ముండకోపనిషత్తు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అస్మిన్ పక్షే పురుషः ఏవ ఇదం విశ్వం కర్మ ఇత్యాది సర్వరూపోపన్యాసః పరమేశ్వర ప్రతిపత్తి హేతుః ఇతి వ్యాఖ్యేయం. అందుకని నువ్వు చెప్పినట్టు చూసుకుంటే గూడా ఇదం విశ్వం కర్మ ఈ మొత్తము సమస్తము కర్మ అంటే జ్ఞేయ బ్రహ్మము ఈ మొత్తము బ్రహ్మాండం అంతా జగత్తంతా గూడా పురుషుడే అని సర్వరూపాలను ఉపన్యసిస్తూ, ఉపన్యసిస్తూ, ఉపన్యసిస్తూ అన్ని రూపాలుగా ఉన్నది ఆ పరమాత్మ పరమేశ్వరుడే అని ప్రతిపత్తి హేతువు అని చూపించడానికి నిదర్శనంగా దీన్ని మనము చెప్పుకోవాలి గాని, విడదీయడానికి గాదు, కలిపి చూడ్డానికి అవన్నీ ఉన్నాయి రూపవర్ణనలన్నీ అని చెప్తే గూడా మనకి నమ్మబుద్ధవ్వదు. అయినా ఒప్పుకోము. అయినా గూడా ఎందుకు వర్ణించిందండి? ఎందుకు విడివిడిగా, విడివిడిగా అగ్ని అన్నది, భూమి అన్నది, ఆకాశం అన్నది, ఇంకేంటో అన్నది ఎందుకు విడివిడిగా వర్ణించాలి? రూపాన్ని ఎందుకు వర్ణించాలి ఇంతకి? ఈ రూపాలన్నీ వర్ణించి, ఆ రూపమంతా కలిపి సర్వాత్మకుడుగా చూడు అని చెప్తున్నది. సరే మంచిదే గాని, రూపం ఎందుకు వర్ణిస్తుందండి? అని మనకిప్పుడు ప్రశ్న. దాని గురించి చూద్దాం. మళ్ళీ ఇంకొక కొన్ని రకాల మంత్రాలున్నాయి. వాటిని బెట్టుకుని విచారణ చేద్దాం ఇంకొక అధికరణంలో. దీనితో ఈ 23వ సూత్రంతో మనకు అదృశ్యత్వాది అధికరణం పూర్తయింది గానీ, అనుమానాలు అట్లనే మిగిలి ఉన్నాయి. అందుకని వైశ్వానర అధికరణం అని పెట్టుకొని ఇందులో గూడా మళ్ళీ విచారణ చేద్దాము. మధ్య మధ్యలో వైశ్వానరుడు అంటుంటుంది మన వేదము. అక్కడక్కడ వేద మంత్రాల్లో వైశ్వానరుడని కనిపిస్తుంది. మరిప్పుడు ఈ వైశ్వానరుడు అంటే ఎవరు అని మనకు ప్రశ్న. ఇందులో ఒక సూత్రం చూద్దాము. వైశ్వానరః సాధారణ శబ్ద విశేషాత్. వైశ్వానరుడంటే పరమాత్మే అనుమానం లేదు. ఎందుకు? సాధారణ శబ్దాలతోటి స్పెసిఫిక్‌గా చూపించింది కాబట్టి అని దానికి స్థూలంగా అర్థము. ఇప్పుడు ఆ సూత్రానికి భాష్యం చూద్దాం. కః నః ఆత్మా కిం బ్రహ్మ ఇతి.
ఆత్మానం ఏవైమం వైశ్వానరం సంప్రతి అధ్యేషి తం ఏవ నః బ్రూహి ఇతి చ ఉపక్రమ్య. చాందోగ్యోపనిషత్తులో 5వ అధ్యాయంలో మనకు కొన్ని మంత్రాలుంటాయి. అక్కడేం జరుగుతుందంటే ఒక 5గురున్నారు. వాళ్ళు ఉద్దాలకుల వారని ఒకరి దగ్గరికి వెళ్ళి ఆత్మ గురించి అడుగుతారు. ఉద్దాలకుల వారు చెప్తారు. వాళ్ళకి అంత నమ్మకం కుదరదు. పూర్తిగా వాళ్ళ మనసు అంగీకరించలేదు. అందుకని వాళ్ళేం చేశారు, మళ్ళీ వెతుకుతూ, వెతుకుతూ ఇంకొక చోటికి వెళ్లారు. ఈసారి అశ్వపతి అని కేకయ్య రాజున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, భగవన్ మనందరికీ ఆత్మ కహ ఎవరండి? కిం బ్రహ్మ, బ్రహ్మ ఎవరండి అని అడిగి, మీరు ఆత్మగా ఏ వైశ్వానరుణ్ణి సంప్రతి ఇప్పుడు అధ్యయనం చేశారో ఆ వైశ్వానరుడి గురించి నహ బ్రూహి మాకు చెప్పండి అని వాళ్ళు ప్రశ్న వేస్తారు. అప్పుడు మన అశ్వపతి ఏం చెప్తారంటే, సరే నేను ఏం అధ్యయనం చేశానో దాని గురించి చెప్తాను. ఈలోగా మీకేం అర్థమైందో చెప్పండి. ఆ వైశ్వానరుడంటే ఎవరని మీరనుకుంటున్నారు అని అడిగితే ఆ 5గురు తలా ఒకటి చెప్తారు. వాళ్ళందరూ ఒకటి చెప్పరు. వాళ్ళందరూ అదే తత్వాన్ని వేరు వేరుగా భావన చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు జ్యు అని చెప్పారు. ఒకళ్ళు సూర్యుడని చెప్పారు. ఒకళ్ళు వాయువని చెప్పారు. ఒకళ్ళు ఆకాశం అని చెప్పారు. ఒకళ్ళు నీళ్ళని చెప్పారు. ఒకళ్ళు భూమి అని చెప్పారు. ఏంటో ఈ రకంగా జ్యుసూర్య వాయువాకాశ వారి పృథివీనాం సుతేజస్త్వాది గుణయోగం ఏకైక ఉపాసన నిందయా చ వైశ్వానరం ప్రత్యేషాం మూర్ధాది భావం ఉపదిశ్య ఆమ్నాయతే. వాళ్ళందరూ వైశ్వానరుణ్ణి ఏ విధంగా ఉపాసన చేస్తున్నారో వినడము. విని ఆ రూపంలో నేను ఆకాశంగా చూస్తూ ఉన్నానండి అనగానే, ఓహో! అయితే గొప్ప తేజస్సు అన్న గుణమున్నది. ఆకాశం అంటే అంటే అంతరిక్షం అనుకుందాం. ఆ స్పేస్ అంటే గొప్ప తేజస్సు అన్న గుణమున్నది అంటాడు. నేను సూర్యుడిగా భావన చేస్తున్నానండి, ఉపాసన చేస్తున్నాను అంటే, ఓహో! అయితే గొప్ప విశ్వరూపమన్న గుణమున్నది అని చెప్తాడు. నేను వాయువుగా భావన చేస్తున్నానండి అంటే, ఓహో! చాలా మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తాడు. ఆకాశంగా భావన చేస్తున్నానంటే ఒకటి చెప్తాడు. లేతే నీరంటే ఒకటి చెప్తాడు. భూమి అంటే ఒకటి చెప్తాడు. ఈ రకంగా వాళ్ళు ఏ రూపంగా ఉపాసన చేస్తున్నాను, భావన చేస్తున్నానంటే ఆ రూపాల్లో ఉన్న గుణాలని చెప్తాడు ఫస్ట్. చెప్పిన తర్వాత వాళ్ళకేం చెప్పాడంటే ఇంతకీ ఫైనలీ, నువ్వు ఏకైకంగా ఒక్క దాన్ని పట్టుకొని ఉపాసన చేస్తే సరిపోదు. ఒక్క భాగం మాత్రమే తెలుస్తుంది నీకు. ఎందుకు అంటే ఇవన్నీ కలిపి ఎవరికున్నాయో, భూమి ఆకాశాల దగ్గర నుంచి మొత్తం అన్నీ ఎవరికి అంగాలై ఉన్నాయో ఆ అంగిని, ఆ తత్వాన్ని పట్టుకోవాలి. ఆ తత్వం వైశ్వానరం గాని, నువ్వు వైశ్వానరుడంటే ఆకాశంగానో, వైశ్వానరుడంటే భూమిగానో, వైశ్వానరుడంటే ఇంకేంటో ఒక్కొక్క ముక్కగా నువ్వు చూసావంటే కొంత కొంతనే తెలుస్తుంది. పూర్తిగా తెలియదు అని దాన్ని నిందించి ఆ పద్ధతిని, ఆయన వైశ్వానరుణ్ణి ఏ విధంగా తల ఎట్లా ఉంటుంది, చేతులెట్లా ఉంటాయి అని ఇవన్నీ వీళ్ళు చెప్తూ ఉన్నవన్నీ ఆ వైశ్వానరుడికి, విశ్వనరుడికి అంగాలుగా ఆయన ఉపదేశాన్ని చేస్తూ ఆమ్నాయతే చెప్తూ వస్తాడు. ఏం చెప్పాడంటే మనకు చాందోగ్యోపనిషత్ మంత్రంలో, యః తు ఏతం ఏవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరముపాస్తే సహ సర్వేషు లోకేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నం అత్తి తస్యః వై ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య మూర్ధా ఏవ సుతేజాః చక్షుః విశ్వరూపః ప్రాణః పృథగ్వర్త్మా ఆత్మా సందేహః బహుళః బస్తిః ఏవ రయిః పృథివీ ఏవ పాదౌ ఉరః ఏవ వేదిః లోమాని బర్హిః హృదయం గార్హపత్యః మనః అన్వాహార్య పచనః
ఆస్యం ఆహవనీయః ఇత్యాది చాందోగ్యోపనిషది. ఆయనేం చెప్పాడంటే, మీరు ముక్కలు ముక్కలుగా చూస్తున్నారు. నువ్వొకటి చూస్తావు, ఆయనొకటి చూస్తాడు, పక్కాయన ఒకటి చూస్తాడు, ఇంకొకాయన ఇంకోటి చూస్తాడు. వాటిలో మళ్ళీ ఆ రూపాల్లో గుణాలుంటాయి. రూపాలు, గుణాలు జూసుకుంటూ మీరు ముక్కలుగా చూస్తూ ఉన్నంత వరకు పూర్తిగా తత్వం అర్థం గాదు. పూర్తిగా ఇవన్నీ గూడా ఒక్కరిలోనే ఉన్నాయి. ఒక్కటే అయి ఉన్నాయి. ఎట్లా చూడాలి అంటే అని ఆయన ఉపదేశం చేస్తూ, ఏతం ఏవం ప్రాదేశమాత్రం, ప్రాదేశమాత్రం అంటే అరచెయ్యంత, ఒక జానెడంత మాత్రంగా ఉంటుందా తత్వము. అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే, ఎవరైతే ఆ విధంగా ఆత్మగా వైశ్వానరుణ్ణి, వైశ్వానర స్వరూపాన్ని ఏదో ప్రాదేశమాత్రంగా చూస్తూ, సర్వేషు లోకేషు అన్ని లోకాల్లో, సర్వేషు భూతేషు అన్ని భూతాల్లో, సర్వేషు ఆత్మసు అన్ని ఆత్మల్లో అన్నాన్ని అత్తి అనుభవిస్తూ ఉంటాడో, ప్రతి చోట, ప్రతి ప్రాణిలో, ప్రతి రూపంగా ఉండి లోపల అన్నాన్ని భుజిస్తూ ఉన్న తత్వమేదున్నదో, ఏతస్య ఆత్మనః వైశ్వానరస్య, ఇంక అటువంటి వైశ్వానర రూపానికి మూర్ధా ఏవ సుతేజాః, ఈ తేజస్సుతో కూడి ఉన్నది. ద్యుహు అని చెప్పుకున్నారు గదా మీరు. ఆ ద్యుహుకు సుతేజస్ అన్న గుణమున్నదని నేను చెప్పాను గదా! అటువంటి దివి మొత్తము తల. చక్షుః విశ్వరూపః, విశ్వరూపకుడైన సూర్యుడు కన్నులు. ప్రాణః పృథక్వర్త్మ, రకరకాల మార్గాల్లో వ్యాపించే గాలి ప్రాణము. ఆత్మ సందేహః బహుళః, తన సొంత దేహము బహుళము అంటే ఆకాశము అనంతము. బస్తిః ఏవ రైః, రై అంటే నీరు. నీరేమో బస్తి అంటే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ నీరు. పృథివీ పాదాలు. ఉరస్ అంటే వక్షస్థలము వేది, యజ్ఞవేదిక. లోమాని వెంట్రుకలు, బర్హిస్సులు దర్భలు. హృదయము గార్హపత్యాగ్ని. మనస్సు అన్వాహార్య పచనము. అన్వాహార్య పచనం అంటే దక్షిణాగ్ని. ఆస్యం అంటే ముఖము లేదా నోరు ఆహవనీయ అగ్ని అని ఈ విధంగా చాందోగ్యోపనిషత్తే ఆ వైశ్వానర పురుషుణ్ణి, విశ్వనరుణ్ణి వర్ణించి చెప్పింది. కాబట్టి వేరువేరుగా చూడ్డానికి వీల్లేదు. ఇప్పుడు మనకు సంశయః, తత్ర సంశయాలు. కిం వైశ్వానర శబ్దేన జాఠరః అగ్నిః ఉపదిశ్యతే ఉత భూత అగ్నిః అథ తత్ అభిమానిని దేవత అథవా శారీరః ఆహోస్విత్ పరమేశ్వరః ఇతి. ఇక్కడ వైశ్వానరుడు అన్న శబ్దంతో చెప్పబడుతూ ఉన్నది ఎవరి గురించి? జాఠరాగ్ని, జఠరాగ్ని, కడుపులో ఉన్న అగ్న్యా? అన్నాన్ని పచనం చేసి, మనం అన్నం తింటే లోపల కడుపులో ఏ జఠరాగ్ని అయితే మనం తిన్న అన్నాన్ని పచనం చేస్తూ ఉంటుందో, జీర్ణమయ్యేలాగా చేస్తుందో ఆ జఠరాగ్న్య. ఆ విధంగా ఉపదేశించబడుతూ ఉన్నదా? ఉత లేకపోతే భూతాగ్ని, పంచభూతాల్లో ఉన్నది గదా ఒక అగ్ని, అదా? అధ లేకపోతే దాని అభిమాన దేవత మన అగ్నికి అధిష్టాన దేవతనా? అథవా లేకపోతే శారీరుడు మనవాడెప్పుడూ ఉంటాడు. జీవుడా? లేదా పరమేశ్వరుడా? అని మన ప్రశ్న. కిం పునః అత్ర సంశయ కారణం, ఎందుకయ్యా నీకీ అనుమానమొచ్చింది? ఇంత క్లియర్‌గా ఉంటే నీకు మళ్ళీ ఇన్ని అనుమానాలు ఒకటి గూడా గాదు. ఎందుకొచ్చాయి నీకు అనుమానాలు అని అడిగితే మన సిద్ధాంతి పూర్వపక్షిని, పూర్వపక్షి ఏం చెప్తున్నాడంటే, చెప్తాను విను. వైశ్వానరః ఇతి జాఠర భూత అగ్నిదేవతానాం సాధారణ శబ్ద ప్రయోగాత్. వైశ్వానరుడు అంటే జఠరాగ్ని అని చాలా సాధారణంగా అందరికీ రూఢిగా తెలిసిన అర్థం. లేదా పంచభూతాల్లో ఉన్న అగ్నిని గూడా వైశ్వానరుడు అని పిలుస్తారు నార్మలీ, సాధారణంగా. లేదా పంచభూతాల్లో ఉన్న అగ్ని ఏదున్నదో దానికి దేవత, అగ్ని దేవుడంటారు గదా! అగ్ని దేవుడు. మనము అగ్ని అని, నిప్పు అని, ఫైర్ అని ఏదంటామో పంచభూతాల్లో అది మామూలు విషయము.
కాక అగ్ని దేవుడు అంటాం గదా! కాబట్టి అది కూడా కావచ్చు. సాధారణంగా వైశ్వానరుడిని అగ్నిదేవుడని గూడా చెప్తారు. కాబట్టి వైశ్వానరుడు అంటే 1 జఠరాగ్ని, 2 పంచభూతాల్లో ఉన్న అగ్ని, 3 ఏదో అగ్నిదేవుడు అవ్వచ్చు. అన్నింటికి కూడా వైశ్వానరుడని వాడుతారు. కాక మధ్యలో ఇక్కడ ఆత్మ, ఆత్మ అని 2, 3 సార్లు అన్నది మనకు. అదేమన్నది ఇక్కడ ఆత్మనః వైశ్వానరస్య అని ఆత్మ అని ఒకసారన్నది. ఆత్మసు అన్నమత్తి అని ఆత్మ అని ఒకసారన్నది. మధ్య మధ్యలో ఆత్మ, ఆత్మ అని చెప్తూ ఉన్నది గాబట్టి, ఆత్మానం అన్నది. ఇక్కడ ఒక ఆత్మానం అన్నది, ఇక్కడ ఆత్మ అన్నది, ఇక్కడ ఆత్మనః అన్నది. ఈ ఆత్మ అని దేనికి వాడతారు? నువ్వే జెప్పు సిద్ధాంతి. ఆత్మ ఇతి చ శారీర పరమేశ్వరయోహో. శారీరుడికో, జీవుడికో, పరమేశ్వరుడికో ఆత్మ అని ఆ పదాన్ని వాడతారు. ఇప్పుడు ఈ పదాలను బట్టి నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. వైశ్వానరుడు అంటుంది, ఆత్మ అంటుంది. వైశ్వానరుడు అంటే 3 పైకొచ్చాయి. జఠరాగ్ని, పంచభూతాల్లో ఉన్న అగ్ని, అగ్నిదేవుడు బయటకొచ్చాయి. ఆత్మ అనగానే ఈ 2 లేచి నిలబడ్డాయి. వైశ్వానరుడు అంటే 3 లేచి నిలబడ్డాయి. ఆత్మ అంటే 2 లేచి నిలబడ్డాయి. కాబట్టి నాకిప్పుడు ఈ ఐదిట్లో ఏది అని అనుమానం. తత్ర కస్య ఉపాదానం న్యాయం, కస్య వా హానమితి భవతి సంశయః. ఇందులో ఉపాదానం కస్య దేన్ని పట్టుకోవాలి? జఠరాగ్ని పట్టుకోవాలా? దేవతాగ్ని పట్టుకోవాలా? ఏంటి పట్టుకోవాలి? ఏది వదిలిపెట్టాలి? ఏ అర్థాన్ని గ్రహించాలి? ఏ అర్థం వదిలిపెట్టాలి అని సంశయః భవతి అనుమానం కలిగిందయ్యా. అంటే మళ్ళీ మన సిద్ధాంతి అడుగుతున్నాడు. కిం తావత్ ప్రాప్తమైతే నీకేమనిపిస్తుంది? నువ్వు ముందు నీకేమనిపిస్తుందో చెప్పు అంటే, జాఠరః అగ్నిః ఇతి జఠరాగ్ని అనుకుంటా అని జెప్పాడు మన పూర్వపక్షి. అప్పుడు కుతః ఎందుకనుకుంటావు? ఇన్ని ఐదిట్లో 5 నువ్వే జెప్పావు. చెప్పి మళ్ళీ ఐదిట్లో 1 జఠరాగ్ని అని నువ్వే ఎందుకంటున్నావు అంటే చెప్తా పటు. తత్ర హి విశేషణ క్వచిత్ ప్రయోగః దృశ్యతే. ఎక్కడ పడితే అక్కడ విశేషణంగా అక్కడక్కడ ఈ జఠరాగ్నినే వైశ్వానరుడుగా చూపిస్తూ ఉంటారు కాబట్టి. ఎక్కడ అయం అగ్నిః వైశ్వానరః యః అయం అంతఃపురుషే येन इदम् अन्नं పచ్యతే యత్ ఇదం అద్యతే ఇత్యాదౌ. బృహదారణ్యకంలో ఏముందో ఒక మంత్రము. అయం అగ్ని, ఈ అగ్ని వైశ్వానరుడు. యహ ఎవరైతే అయం ఈయన అంతఃపురుషే పురుషుడి లోపల ఉండి, ఎవరి వల్లనైతే ఏ పురుషుడి లోపల ఉన్న ఈ వైశ్వానర అగ్ని వల్లనైతే యత్ ఇదం అద్యతే అన్నం, తినబడుతున్న అన్నము ఏన ఎవరి చేత ఇది పచ్యతే పచనమవుతుందో. ఇదిగో ఈ అగ్ని పేరు వైశ్వానరుడు. పురుషుడికి లోపల ఉంటాడు. ఉండి పురుషుడు తింటున్న అన్నాన్ని జీర్ణం చేస్తూ ఉంటాడు అని బృహదారణ్యకం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది గదా! అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నది వైశ్వానరుడు అంటే జఠరాగ్ని అని నేను నిర్ణయించాను. నువ్వు కాదంటావా? మళ్ళీ దానికి ఏవో ఒకటి ఆర్గ్యుమెంట్స్ లేవదీస్తావు గాబట్టి, నేనే ముందు చెప్తాను పట్టు. ఒక్కటి చెప్తే నువ్వు వినవు గాబట్టి, ఇంకొకటి గూడా నేనే జెప్తాను. అగ్నిమాత్రం వా స్యాత్. పంచభూతాల్లో మామూలుగా మన కళ్ళకి కనిపించే అగ్ని అనుకుందామంటే, సరే నేను దానికి గూడా ఒప్పుకుంటాను. ఎందుకు అంటే, సామాన్యేన అపి ప్రయోగ దర్శనాత్. సామాన్యంగా ఎక్కడ పడితే అక్కడ అగ్ని అంటే మనం ఏమనుకుంటామో, మామూలుగా మన కళ్ళకి కనిపించే అగ్నే గదా! మనం వంట చేసుకోవడానికో, దీపారాధనకో, యజ్ఞాలకో, దేనికో దానికి వాడే అగ్నే గదా! సామాన్యంగా ప్రతి చోట ప్రయోగించే అర్థం ఇదే గాబట్టి, ప్రత్యక్ష ప్రమాణంగా దీన్ని ఒప్పుకుంటాను. కాక ఆగమ ప్రమాణం కూడా ఉన్నది. వేదాల్లో గూడా చెప్తూ ఉందది. విశ్వస్మై అగ్నిం భువనాయ దేవాః వైశ్వానరం కేతుం అహ్నాం అకృణ్వన్ అని ఋగ్వేద సంహితలో ఒక మంత్రం. అదేం చెప్తుంది? ఈ దేవాః దేవతలందరూ భువనాయ, ఈ మొత్తం భువనాల కోసము, అహ్నాం పగలు కోసము, ఈ వైశ్వానరం అగ్నిం, ఈ వైశ్వానర అగ్నిని కేతుం అంటే చిహ్నంగా అకృణ్వన్ చేశారు. ఈ మొత్తము భువనాల కోసము, రోజుల కోసము దేవతలందరూ వైశ్వానర అగ్నిని
కేతువుగా చేశారు అని మనకు వేదం చెప్తూ ఉన్నది. అందుకని గూడా చిహ్నంగా ఉన్నది అంటే మనకు కళ్ళకు కనిపించే అగ్ని, పంచభూతాల్లో అగ్ని అని నేను ఒప్పుకుంటాను. అయినా గూడా ఇంకొకటి చూద్దాము. అగ్ని దేవుడు గూడా గావచ్చు కదా! అగ్ని శరీరా వా దేవతా స్యాత్ తస్యామపి ప్రయోగ దర్శనాత్. అగ్ని అన్న శరీరంతో ఉన్న దేవత కూడా అవ్వచ్చు. ఆ విధంగా గూడా మనకు మంత్రాల్లో ప్రయోగము కనిపిస్తూ ఉన్నది. వైశ్వానరస్య సుమతౌ శ్యామ రాజా హి కం భువనానాం అభిశ్రీః అని మళ్ళీ మనకు ఋగ్వేద సంహితలోనే ఉన్నది. ఈ వైశ్వానరుడున్నాడు కదా! ఆయన పట్ల మనము సుమతౌ శ్యామ మంచి మనసుతో ఉన్నవాళ్ళమై ఉందాము. ఎందుకు అంటే, ఈ వైశ్వానరుడు భువనానాం ఈ భువనాలన్నింటికి గూడా రాజాహి రాజు అయి ఉన్నాడు. పైగా సుఖాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. పైగా ఆయనకు అభిశ్రీ ఆయనకు అభిముఖంగా శ్రీ ఐశ్వర్యము కూడా ఉన్నది అని ఇత్యేవమాధ్యాయాః ఇవన్నీ ఈ విధంగా శృతేః దేవతాయాం ఐశ్వర్యాత్ ఉపేతాయాం సంభవాత్. శృతి దేవతగా కూడా ఐశ్వర్యము అవన్నీ కూడి ఉన్న దేవత, ఐశ్వర్యం మొదలైన వాటితో కూడి ఉన్న దేవత అని మనకు వేదం చెప్తూ ఉన్నది గాబట్టి గూడా అగ్ని దేవుడు అని కూడా అనుకోవచ్చు. లేదా ఆత్మగా అనుకుందామేమో చూద్దాము. అధా ఆత్మశబ్ద సామానాధికరణాత్ ఉపక్రమే చ కః నః ఆత్మ కిం బ్రహ్మ ఇతి కేవల ఆత్మశబ్ద ప్రయోగాత్ ఆత్మశబ్దవశేన చ వైశ్వానర శబ్దః పరిణేయః ఇత్యుచ్యతే తథాపి శారీరః ఆత్మ స్యాత్. అయితే అసలది ప్రకరణము, అధికరణము మొదలుపెడుతూనే, ఉపక్రమిస్తూనే ఆత్మ శబ్దంతోటి మొదలుపెట్టింది గాబట్టి, వైశ్వానరుడు అన్న శబ్దాన్ని పక్కన బెట్టి ఆత్మని ఆలోచన చేద్దాము. మనందరికీ ఆత్మ ఎవరండి? బ్రహ్మ ఎవరు? అని అడుగుతూ ఉన్నప్పుడు కేవలము ఆత్మ అన్న శబ్దాన్ని ప్రయోగించడం ఉంది గాబట్టి దాన్ని చూద్దాము. దాన్ని బట్టి వైశ్వానరుడు ఎందుకంటే ఆత్మ అంటే ఎవరు అని చెప్పి వైశ్వానరుడి గురించి చెప్తూ ఉన్నది గాబట్టి, ఎందుకంటే ఈ క్వెషన్ మన వాళ్ళు వెళ్ళి మన అశ్వపతినడిగితే, అశ్వపతి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, "నువ్వు తెలుసుకున్న వైశ్వానరుడు గురించి చెప్పు" అన్నప్పుడు ఇంకా డిస్కషన్ అంతా నడుస్తూ వెళ్ళింది గాబట్టి, ఆత్మ అనగానే వైశ్వానరుడు అని డిస్కషన్స్ చేస్తూ ఉన్నందుకు, ఆత్మ శబ్ద ప్రయోగంతోటి వైశ్వానరుడిని చెప్పబడుతూ ఉన్నారు గాబట్టి, ఒకవేళ దాన్ని ఆ విధంగా మనము వైశ్వానరుణ్ణి జఠరాగ్నిగానో, పంచభూతాల్లో అగ్నిగానో, అగ్ని దేవుడుగానో, అగ్ని అన్న తత్వాన్ని పక్కన బెట్టి, ఆత్మగా దాన్ని పరిణేయం అంటే మార్చుకుందామని అనుకుంటే, పోనీ అట్లా గూడా చేద్దాం. వైశ్వానరుడినే పూర్తిగా అగ్ని గాకుండా ఆత్మగా మారుద్దామంటే గూడా మేము ఒప్పుకుంటాం. కానీ శారీరుడు మాత్రం. జీవుడు మాత్రంగా ఒప్పుకుంటాము. ఎందుకు అంటే తస్య భోక్తృత్వేన వైశ్వానర సన్నికర్షాత్. భోక్తగా ఉన్నాడు గదా! ఎందుకు అంటే, అదిగో ఏ పురుషుడైతే ఏ సమయంలో అయినా సరే, ఎక్కడైనా సరే అన్నం తిన్నాడు అంటే, దాన్ని లోపల ఉండి పచనం చేస్తూ ఉన్నది ఈయనే అని ఇవన్నీ ఉన్నాయి గాబట్టి భోక్త గావాలి గదా! భోజనాన్ని అత్తి తింటూ ఉన్నాడు అంటే మరి భోక్త గావాలి. పైగా వైశ్వానర సన్నికర్షాత్ వైశ్వానుడికి దగ్గరగా ఉన్నాడు. కడుపులో ఉండి జఠరాగ్ని వైశ్వానరము. కానీ అది కడుపులో ఉండి దాని దగ్గరగా ఉండి భోక్తగా ఉన్నందుకు ఆత్మ అని కూడా అనుకోవచ్చు. కానీ శారీరుడు మాత్రం, జీవుడు మాత్రం. ఇంకొక కారణం గూడా ఉంది. జీవుడు మాత్రమే అని అనుకోవడానికి. ప్రాదేశ మాత్రమితి చ విశేషణస్య తస్మిన్ ఉపాధి పరిచ్ఛిన్నే సంభవాత్. ప్రాదేశ మాత్రుడు ఏదో జానడంత ఉంటాడు అని విశేషణము స్పెసిఫికేషన్స్ చెప్పడం వల్ల తస్మిన్ ఉపాధి పరిచ్ఛిన్నే సంభవాత్ ఉపాధి పరిచ్ఛిన్నంగా ఉన్నది ఇక్కడి నుంచి ఇంతవరకు అని ఉన్నది మరి. ఆత్మతత్వము, పరమాత్మతత్వము అపరిచ్ఛిన్నం గాబట్టి అది ఇక్కడ పనికిరాదు. ప్రాదేశ మాత్రం అని చెప్పడం వల్ల. పైగా మన పరమాత్మ భోక్త గాదు. ఈ కారణాలకి జీవుడు మాత్రం అవుతాడు గానీ పరమాత్మ గాడు.
తస్మాత్ న ఈశ్వరః వైశ్వానరః ఇతి ఏవం ప్రాప్తే తతః ఇదముచ్యతే. ఈ విధంగా కావాలంటే జఠరాగ్ని గావచ్చు, పంచభూతాల్లో అగ్ని గావచ్చు, అగ్నిదేవుడు గావచ్చు, లేదా కనీసంలో కనీసం జీవుడు గావచ్చు గానీ, ఈశ్వరుడైతే కాదు ఈ వైశ్వానరుడు అని మనకు అనుకోవలసి వస్తే ఇంక కూర్చోను నీకు జెప్తాను అని ఇదముచ్యతే ఇట్లా చెప్తూ ఉన్నారు. వైశ్వానరః పరమాత్మా భవితుం అర్హతి ఇతి. వైశ్వానరుడు పరమాత్మ అవ్వడమే తగి ఉన్నది. ఎందుకు? సాధారణ శబ్ద విశేషాత్. సాధారణ శబ్దాలు వాడుతూ ఉండడం చేత. సాధారణ శబ్దయోః విశేషః సాధారణ శబ్ద విశేషః రెండున్నాయి. సాధారణంగా వాడే శబ్దాలు 2 వాడి వాటిని రెండింటిని విశేషంగా స్పెసిఫిక్‌గా పరమాత్మకే చూపిస్తూ ఉన్నారు కాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్న వైశ్వానరుడు పరమాత్మే. ఏ విధంగా? యద్యపి ఏతౌ ఉభౌ అపి ఆత్మ వైశ్వానర శబ్దౌ సాధారణ శబ్దౌ వైశ్వానర శబ్దస్థో త్రయస్య సాధారణః ఆత్మ శబ్దః చ ద్వయస్య తథాపి విశేషః దృశ్యతే येन పరమేశ్వరత్వ పరత్వం తయోః అభ్యుపగమ్యతే. యద్యపి ఒకవేళ ఏతౌ ఉభౌ ఆత్మ వైశ్వానరుడు అని 2 శబ్దాలు వాడింది గదా! మనకు వేదము ఆ మంత్రాల్లో. ఈ 2 పదాలు కూడా సాధారణ శబ్దాలే. సాధారణంగా మనం వింటూ ఉండే పదాలే. కానీ అందులో వైశ్వానరుడు అన్న శబ్దమేమో మూడిటికి వాడతారు. నువ్వు చెప్పింది నిజమే. ఒకటి జఠరాగ్నికి వాడతారు. ఒకటి పంచభూతాల్లో అగ్నికి, ఒకటి అగ్ని దేవతకు వాడతారు. ఆత్మ శబ్దమేమో ద్వయస్య అదిగో జీవుడికి, పరమాత్మకి వాడుతూ ఉంటారు సినానిమస్‌గా. అయినా కూడా విశేషంగా ఏ విధంగా చూసినా గూడా కొంత ఒక్కొక్క దానికి సరిపోవడం గాదు. అంతా కలిపి ఒక్క పదార్థానికి, ఒక్క తత్వానికి కనిపించాలి గదా! అది పరమేశ్వర పరంగా ఉంటేనే మాత్రం అది కుదురుతుంది. ఎందుకు అంటే తస్యః వై ఏతస్యాం ఆత్మనః వైశ్వానరస్య మూర్ధా ఏవ సుతేజాః ఇత్యాది. ఈ ఆత్మ వైశ్వానరుడు ఆయనకి మూర్ధ అంటే తల గొప్ప తేజస్సుతో ఉన్న ఆ అని చెప్తూ వచ్చింది గదా! అత్ర హి పరమేశ్వరः ఏవ జ్యుమూర్ధత్వాది విశిష్టः అవస్థాన అంతర్గతः ప్రత్యేగాత్మత్వేన ఉపన్యస్తः ఆధ్యానాయ ఇతి గమ్యతే కారణత్వాత్. ఇక్కడ పరమేశ్వరుడి గురించే చెప్పాల్సొస్తుంది. ఎందుకు అంటే జిలోకమంతా తల అయి ఉండడం ఇటువంటివన్నీ విశేషంగా స్పెసిఫిక్‌గా దేని గురించి చెప్తున్నారు. పైగా ఆ అవస్థ, ఆ గతులు ప్రత్యేగాత్మగా చెప్తూ ఆ పరమాత్మను ఇదిగో నువ్వు ఇక్కడిక్కడ చూస్తూ ఉండు అని ఆధ్యానాయ ధ్యానం కోసము ధ్యాన వస్తువుగా ఉపాసన కోసం చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే అన్నింటికి మూల కారణం అదే గాబట్టి, అన్నీ అక్కడి నుంచే వచ్చాయి గాబట్టి, దాన్నే ఆ రూపంగా వర్ణించి నువ్వు ఈ విధంగా ఇక్కడిక్కడ ఇవివి అవయవాలున్నాయనుకుని నువ్వు ఉపాసన చెయ్యి అని చూపిస్తారు. కారణస్య హి సర్వాభిః కార్యగతాభిః అవస్థాభిః అవస్థావత్వాద్ జిలోకాది అవయవత్వం ఉపపద్యతే. కారణము మూల కారణమేదున్నదో పరమాత్మ దానికున్న లక్షణాల్లో కొన్ని అక్కడి నుంచి వచ్చిన కార్యాలకు గూడా ఉంటాయి. కార్యగతమైన సర్వ కార్యాలలో ఉన్న అవస్థలు, అవయవాలు మొత్తము జిలోకం మొదలైనవన్నీ గూడా కారణంలో ఉంటాయి. అప్పుడే అది పని చేస్తుంది. నువ్వు కిందికొస్తున్నా కొద్దీ విశేషాలు పెరిగిపోతాయి. సామాన్యం తగ్గిపోతుంది. ఇక్కడ సామాన్యంగా, సాధారణంగా చెప్తూ ఉండడం వల్ల మనం సామాన్యాన్ని, కారణాన్ని చూసుకోవాలి. కారణము ఉన్నది అంటే కారణంలో నుంచి వచ్చిన కార్యాల్లో గూడా ఆ అవస్థలు ఉంటాయి, ఆ అవయవాలు ఉంటాయి. సహ సర్వేషు లోకేషు, సర్వేషు భూతేషు, సర్వేషు ఆత్మసు అన్నం అత్తి ఇతి చ సర్వలోకాది ఆశ్రయం ఫలం శ్రూయమాణం పరమ కారణ పరిగ్రహే సంభవతి.
అన్ని లోకాల్లో, అన్ని ప్రాణుల్లో, అన్ని ఆత్మల్లో అన్నాన్ని భుజిస్తూ ఉన్నది అని సర్వలోకాలు, సర్వ ప్రాణులు, సర్వ ఆత్మలు అని అన్నింటికీ ఆశ్రయంగా ఫలాన్ని చూపించడం వల్ల, ఒకవేళ పరమ కారణాన్ని పరిగ్రహిస్తేనే అది పనిచేస్తుంది. ఆ మూల కారణాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచొచ్చిన కార్యాలను వేరుగా పట్టుకున్నామంటే, అన్నిట్లో, అన్ని లోకాల్లో, అన్ని ప్రాణుల్లో, అన్ని ఆత్మల్లో అని చెప్పింది పనిజెయ్యదు. ఏవం అస్య సర్వే పాప్మానః ప్రదూయంతే ఇతి చ తద్విదః సర్వపాప్మప్రదాః శ్రవణం. ఈ విధంగానే ఒకవేళ ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో తత్విదః, ఆ వైశ్వానరుణ్ణి ఈ విధంగా తెలుసుకున్న ఎవరైనా సరే సర్వ పాపాల నుంచి బయటపడతారు. సర్వ పాపాలు దహించుకుని పోతాయి ప్రదూయంతే అని సర్వపాప్మ ప్రదాహ శ్రవణం. సర్వ పాపాలు తగులబడిపోతాయి అని చెప్తూ ఉన్నారు అంటే అంతటి శక్తి పరమాత్మకే ఉన్నది. కః అన్నః ఆత్మ కిం బ్రహ్మ ఇతి చ ఆత్మ బ్రహ్మ శబ్దాభ్యాముపక్రమ ఇతి ఏవం ఏతాని లింగాని పరమేశ్వరం ఏవ అవగమయంతి. కాబట్టి ఇక్కడ ఆత్మ అన్న, బ్రహ్మ అన్న, ఆత్మ బ్రహ్మ శబ్దాల చేత చెప్పబడుతూ ఏ పదార్థం ఉన్నదో ఆ తత్వాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తూ ఈ విధమైన లింగాలు గుర్తులు చూపిస్తుంది చిహ్నాలు. ఆ చిహ్నాలన్నీ కూడా పరమేశ్వరుణ్ణే చూపిస్తాయి. ఆ విధంగానే అవగమయంతి తెలుపుతూ ఉంటాయి. తస్మాత్ కాబట్టి పరమేశ్వరః ఏవ వైశ్వానరః, ఈ వైశ్వానరుడు పరమేశ్వరుడే, వేరు కాదో అని పూర్తి చేశాము. మళ్ళీ మనకు అనుమానము. తర్వాత సూత్రము. స్మర్యమాణం అనుమానం స్యాతితి. నీకు అనుమానాలుంటే అనుమానం లేకుండా నేను ఇంకొక రకంగా చెప్తాను. ఇంతవరకు శృతులు వేదాల్లోనే చూపించాను గదా! ఇప్పుడు స్మృతులు శాస్త్రాల్లో గూడా చూపిస్తాను. స్మర్యమాణం స్మృతుల్లో చెప్పబడుతూ ఉన్నదేదున్నదో అది అనుమానం. దాన్ని అనుసరించి మానం వేయడము. ఏ రూపాన్ని మన స్మృతులు వర్ణించి చెప్తున్నాయో అవి శృతిని అనుసరించే చెప్తూ ఉన్నాయి స్యాత్. కాబట్టి కూడా ఆ చెప్తూ ఉన్నది వేదాల్లో మాత్రమే గాదు. ఆ రూపవర్ణన వేదాల్లో మాత్రమే గాదు. శాస్త్రాల్లో ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది. ఈ స్మృతులు కూడా ఆ శృతిని అనుసరించే అరూప వర్ణన చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఉపాసన కోసం. కాబట్టి చెప్పబడుతూ ఉన్నది పరమాత్మే అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. భాష్యం చూద్దాము. ఇతః చ పరమేశ్వరః ఏవ వైశ్వానరః. కాబట్టి పరమేశ్వరుడే వైశ్వానరుడు అని చెప్పబడుతూ ఉన్నది. యస్మాత్ పరమేశ్వరస్య ఏవ అగ్నిః ఆస్యం జౌః మూర్ధా ఇతి ఈదృశం త్రైలోక్యాత్మకం రూపం స్మర్యతే. స్మర్యతే అంటే స్మృతి చెప్తూ ఉన్నది. ఏదైతే ఆ పరమేశ్వరుడికే అగ్ని ముఖమై ఉన్నది లేదా నోరు, ఆస్యం అంటే ముఖం కావచ్చు, నోరు కావచ్చు. జౌహు ఆ జిలోకం అంతరిక్షమంతా, మూర్ధ తల, ఇతీదృశం ఈ విధంగా త్రైలోక్యాత్మకం ముల్లోకాలతో కూడిన స్వరూపంగా ఆ రూపాన్ని మన స్మృతి కూడా వర్ణించి చెప్తూ ఉన్నది. యస్య అగ్నిః ఆస్యం జౌః మూర్ధ ఖం నాభిః చరణౌ క్షితిః సూర్యః చక్షుః దిశః శ్రోత్రం తస్మై లోకాత్మనే నమః ఇతి. ఎవరికైతే అగ్ని నోరై ఉన్నదో, అంతరిక్షం తలై ఉన్నదో, ఆకాశం నాభి అయి ఉన్నదో, పాదాలు భూమై ఉన్నదో, సూర్యుడు కన్నులై ఉన్నదో, దిక్కులు చెవులై ఉన్నదో, అటువంటి లోకాత్మకుడికి నమస్కారము అని మనకు శాస్త్రాల్లో శ్లోకాలుంటాయి. ఏతత్ స్మర్యమాణం రూపం మూలభూతం శృతిం అనుమాపయత్ అస్య వైశ్వానర శబ్దస్య పరమేశ్వర పరత్వే అనుమానం లింగం గమకం స్యాత్ ఇతి అర్థః. ఏతత్ ఈ విధంగా స్మర్యమాణం అంటే స్మృతుల్లో చెప్తున్న రూపమేమున్నదో అది మూలభూతమైన శృతిని అనుసరించి అనుమాపయత్ దాన్ని అనుసరించి వైశ్వానరుడు అన్న శబ్దానికి పరమేశ్వరుడి పరంగానే
అనుమానం అంటే లింగాన్ని, ప్రమాణాన్ని అనుమాన ప్రమాణంగా, గుర్తుగా, చిహ్నంగా గమకం స్యాత్ అది బోధిస్తూ ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఇతి అని ఉన్నది గదా! ఇక్కడ. స్మర్యమాణం అనుమానం స్యాత్. ఇతి అని ఉన్నది గదా! ఆ ఇతి అంటే ఏమి అంటే హేత్వర్థః. అందుకని ఆ కారణానికి అని మనము దాన్ని తీసుకోవాలి. ఆ కారణానికి ఇక్కడ చెప్పబడుతున్న వైశ్వానరుడు పరమేశ్వరుడే. యస్మాత్ ఇదం గమకం తస్మాత్ అపి వైశ్వానరః పరమాత్మ ఏవ ఇత్యర్థః. ఈ విధంగా చెప్తూ ఉన్నది గాబట్టి వైశ్వానరుడు అంటే పరమాత్మే అని మనం అర్థం జేసుకోవాలి. యద్యపి స్తుతిః ఇయం తస్మై లోకాత్మనే నమః ఇతి. నమస్కారాలు చెప్తున్నది గదా! అంటే చెప్తుంది. ఆ స్తుతి ఉంటుంది. స్తుతిత్వమపి న అసతి మూలభూతే వేదవాక్యే సమ్యక్ ఈదృశేన రూపేణ సంభవతి. ఆ రకంగా స్తుతించింది అంటే మూలభూతంలో అంటే మూలంలో అంటే వేదవాక్యాల్లో ఒకవేళ ఈ స్తుతి నా అసతి లేకపోతే సమ్యక్‌గా ఈదృశమైన రూపం వర్ణించడం అన్నది నా సంభవతి కుదరదు. అక్కడ ఉన్నది గాబట్టే. వేదంలో శృతిలో ఉన్నది గాబట్టే స్మృతి కూడా వర్ణించి చెప్తుంది. వేదంలో ఉంది గాబట్టే స్మృతి స్తుతిస్తుంది. ధ్యాం మూర్ధానం యస్య విప్రాః వదంతి ఖం వై నాభిం చంద్రసూర్యౌ చ నేత్రే దిశః శ్రోత్రే విద్ధి పాదౌ క్షితిం చ సః అచింత్యాత్మా సర్వభూత ప్రణేత ఇత్యేవం జాతీయకా చ స్మృతిః ఇహ ఉదాహర్తవ్య. ఆ జౌ అంటే అంతరిక్షము, యస్య ఎవరికైతే తల అయి ఉన్నదో అని మన విప్రులు వదంతి చెప్తారో, ఎవరికైతే ఖం ఆకాశం నాభి అయి ఉన్నదో, చంద్రసూర్యులు కన్నులై ఉన్నారో, దిక్కులు చెవులై ఉన్నవో అని విద్ధి తెలుసుకో, పాదాలు క్షితి భూమి, సహా అటువంటి అచింత్యాత్మ అసలు నిజంగా ఊహకందిందా? అప్పటినుంచి చెప్పాను నేను. ఎంతసేపటి నుంచి చెప్తున్నాను. అంతరిక్షమంతా తలై ఉన్నది. దిక్కులు చెవులై ఉన్నాయి. సూర్య చంద్రులు కన్నులై ఉన్నాయని ఏంటేంటో చెప్తున్నాను. భూమెంత పాదాలై ఉన్నాయని. నీ ఊహకందిందా? ఎంతైనా గూడా ఒక పరిమితమైన, పరిచ్ఛిన్నమైన చిన్న రూపాన్ని ఏదో పేపర్ మీద గీసుకున్నట్టు నువ్వు మనసులో గీసుకోవాల్సిందే తప్ప, నిజంగా నీ ఊహకొచ్చిందా అదసలు ఎంత ఉన్నది, ఏమి కథ అని? అటువంటి ఏ ఆలోచనకు కూడా అందని ఆత్మ స్వరూపమున్నదో, అది సర్వభూత ప్రణేత. అన్ని భూతాలను అదే నడిపిస్తూ ఉంటుంది. ఇత్యేవం ఈ విధంగా ఎన్నో జాతీయకాలు, వాక్కులు, శ్లోకాలన్నీ స్మృతి అంటే మనకు శాస్త్రము చెప్తూ వచ్చింది. వాటన్నింటిని కూడా మనం ఉదహరించుకోవచ్చు. కాబట్టి గూడా వైశ్వానరుడంటే పరమాత్మే అని ఆ సూత్రము, దాని భాష్యము. అయినా మనకు అనుమానాలు. మళ్ళీ ఇంకొక సూత్రం వస్తుంది అందుకనే. శబ్దాదిభ్యః అంతఃప్రతిష్ఠానాత్ చ న ఇతి చేత్ న. తథా దృష్టి ఉపదేశాత్ అసంభవాత్ పురుషమపి చ ఏనం అధీయతే. శబ్దాదిభ్యః శబ్దాలున్నాయి గదా! ఆత్మ అంటుంది. వైశ్వానరుడు అంటుంది. ఐశ్వానరుడిలో గూడా మళ్ళీ అది ఇదిగో గార్హపత్యాగ్ని అంటుంది. లేదో దాక్షిణాగ్ని అంటుంది. లేదో ఇంకేంటో అంటుంది. ఆకాశం అంటుంది. చెవులంటుంది. దిక్కులంటుంది. ఆ శబ్దాలన్నీ బెట్టుకుని చెప్తూ పైగా అంతఃప్రతిష్ఠానాత్ లోపల ఉన్నది అంటుంది పైగా. ఈ కారణాలకి వైశ్వానరుడు అంటే మనకు బాగా ప్రసిద్ధంగా జఠరాగ్నో, పంచభూతాల్లో అగ్నో, అగ్నిదేవుడో తెలుస్తుంది. ఆ శబ్దాల వల్ల మనకు అర్థమయ్యేది అదే. కాక లోపల ఉన్నది అని చెప్తూ ఉన్నది, లోపల ఉన్నది జఠరాగ్ని అయి ఉండాలి మరి. అట్లాంటివే ఉంటాయి. అందుకని నా ఈశ్వరుడు కాదు ఇతి చేత్ అంటే ఒకవేళ అది నా తప్పు. అట్లా అనుకోరాదు. ఇక్కడ చెప్తున్నది ఏదైనా అవ్వచ్చు గానీ, పరమాత్మ కాదు అని అనడానికి వీల్లేదు. ఏదీ గాదు పరమాత్మే. అంత మాత్రమే గాదు. అదొకటి, ఇదొకటి గాదు. ఉన్నదంతా అదే. అదే చెప్పబడుతూ ఉన్నదిక్కడ అని అర్థం జేసుకోవాలి. ఎట్లా అంటే, తదా దృష్టి అది ఎందుకు చెప్తుంది అని నువ్వు అసలు కారణం చూడు. ఎందుకు చెప్తుంది వేదం? అదట్లా జెప్పింది కదా! అదట్లా జెప్పింది గదా! అని ఆర్గ్యూ జెయ్యకు. వేదము
వైశ్వానరుడంటే ఒక చోట అగ్నిదేవుడిని వర్ణించింది కదా! ఒక చోట ఏదో పంచభూతాల్లోని అగ్ని గురించి చెప్పింది, ఒక చోట జఠర అగ్ని గురించి చెప్పిందని నువ్వు వీటిని పెట్టుకొని కూర్చోకు. అదసలు ఎందుకు చెప్పింది అని కారణం చూడు. తదా దృష్టి. ఆ విధమైన దృష్టి ఏర్పాటు చేసుకో నువ్వు. అంతటా ఉన్న పరమాత్మని చూడ్డానికి రావట్లేదు గదా! నీకు మొత్తం కలిపి ఆ వైశ్వానరుడు అంటే అంతరిక్షమే తలై ఉన్నది. దిక్కులు చెవులై ఉన్నాయి. సూర్యచంద్రులు కన్నులై ఉన్నది. ఏదో మొత్తం ఆకాశమంతా ఏంటో అయి ఉన్నది. నాభి అయి ఉన్నది. పాదాలన్నీ భూమై ఉన్నాయి. ఇంత చెప్తే నీకు ఊహకందుతున్నదా? లేదు గదా! కాబట్టి పోనీ పెద్దగా కాదు. చిన్నగా చూడు నువ్వు. ఇదిగో ఇక్కడ ఫోకస్ చెయ్యి. ఆ విశ్వనరుడు అంతటా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా ఉన్నాడు. నువ్వేం చెయ్యి, ఇక్కడ ఉన్నాడు అని ఫోకస్ చెయ్యి. దాన్ని ఇట్లా చూడు అని తదా దృష్టి. ఆ విధంగా నీ దృష్టిని అక్కడ నిలపడం కోసం, ఫోకస్ కోసము ఉపదేశిస్తూ ఉంటుంది. ఆ రూప వర్ణనలన్నీ గూడా, ఆ ఉపదేశాలన్నీ గూడా నీకు ధ్యాన వస్తువులు. కాబట్టి పైగా అసంభవాత్ ఒకవేళ ఇదిగో ఇక్కడుంది చూడిప్పుడు పరమాత్మ కృష్ణ రూపంలో ఇదిగో ఈ మూర్తిలో ఉన్నది చూడు, ఇక్కడ ధ్యానం చెయ్యి నువ్వు, ఇక్కడ పూజ చెయ్యి అని చెప్పగానే అక్కడ మాత్రమే ఉన్నది అనుకున్నావంటే మాత్రము, ఆ పరమాత్మకున్న లక్షణాలు ఈ చిన్న మూర్తికి సరిపోవు. అసంభవము. అట్లానే పరమాత్మకు చెప్పిన మొత్తం లక్షణాలు చెప్తూ, ఇక్కడ చూడు నువ్వు అని చెప్పినంత మాత్రాన, అక్కడే చూసావనుకో పరమాత్మ అక్కడ మాత్రమే ఉండడు. అసంభవము. కాబట్టి పురుషమపి చ ఏనమధీయతే కొంతమంది ఇంతే ఉంటాడు అని అధ్యయనం చేస్తూ ఉంటారు. కాదు. పరమ పురుషుడు గురించే అక్కడ చెప్తూ ఉన్నది. పరమాత్మ గురించే. ఆ పరమాత్మనే ఈ పురుషుడి రూపంలో, పరమ పురుషుడి రూపంలో రూపవర్ణన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యాన వస్తువుగా ఇస్తారు నీకు ఉపాసన కోసము. ఆ ఉపదేశాలన్నీ అట్లానే ఉంటాయి. నువ్వు దాన్ని అట్లా అర్థం చేసుకో అని ఆ సూత్రానికి అర్థము. దాని భాష్యం చూద్దాము. అత్ర ఆహా! దాని గురించి ఏం చెప్తున్నారంటే, నా పరమేశ్వరః వైశ్వానరః భవితుమర్హతి. కొంతమంది ఏమంటారంటే, వైశ్వానరుడు పరమేశ్వరుడు అవ్వడానికి కుదరదు. భవితుమర్హతి కుదరదు అంటే కుతః ఎందుకు అని మన సిద్ధాంతి ప్రశ్న. మన పూర్వపక్షి సమాధానం ఏమి అంటే, శబ్దాదిభ్యః అంతఃప్రతిష్ఠానాత్ చ 2 కారణాలకి. శబ్దాలట్లా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన శబ్దాలు వైశ్వానరుడు అని చెప్తారు. లేదా అదిగో లోపల ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. లోపల ఉంటాడు అని చెప్తారు. మరి ఈ శబ్దాలన్నీ పరమాత్మకు పని చెయ్యవు కాబట్టి. శబ్దః తావత్ వైశ్వానర శబ్దః న పరమేశ్వరే సంభవతి. అక్కడ చెప్పబడుతున్న శబ్దాలు అంత మాత్రము. వైశ్వానరుడు అని చెప్తూ ఉన్న పదాలు పరమేశ్వరుడికి పని చెయ్యవు. అర్ధాంతరే రూఢత్వాత్ ఒక్కటి వైశ్వానరుడు అంటే పరమాత్మ అని ఎవరికైనా వెంటనే గుర్తుకొస్తుందా? వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు అనుకుంటారు ఎవరైనా. లేదా అగ్ని అనుకుంటారు. లేదా జఠరాగ్ని అనుకుంటారు. వేరే అర్థము రూఢిగా ఉన్నది. పరమాత్మ అన్న అర్థము అంత ప్రాచుర్యంలో లేదు ప్రసిద్ధంగా. వైశ్వానరుడు అంటే ప్రసిద్ధంగా అందరికీ తెలిసేది అగ్ని. తథా అగ్నిశబ్దః సహ ఏషః అగ్నిః వైశ్వానరః ఇతి అని మళ్ళీ పైగా అదిగో ఈయనే వైశ్వానరుడు అగ్ని అని చెప్తూ ఉన్నది కదా ఛాందోగ్యోపనిషత్తే. ఆది శబ్దాత్ హృదయం గార్హపత్యః. ఇక్కడ శబ్దాదిభ్యః శబ్దము ఆదిగా గలిగినవి అని ఉన్నది కాబట్టి, ఆది అంటే హృదయమేమో గార్హపత్యాగ్ని, మనస్సేమో దక్షిణాగ్ని అనేంటో చెప్తూ వచ్చింది గదా! ఇత్యాది అగ్నిత్రేతా ప్రకల్పనం. 3 అగ్నులున్నాయి. త్రేతాగ్నులంటాము. ఒకటి గార్హపత్యాగ్ని, ఒకటి ఆహవనీయాగ్ని, ఒకటి దక్షిణాగ్ని. ఈ 3 అగ్నులు ఒకటి హృదయంలో ఉన్నది, ఒకటి మనసులో ఉన్నది, ఒకటి హాస్యము అంటే నోరు లేతే ముఖములో ఉన్నది అని చెప్తూ ఉన్నది గదా! ఈ విధంగా రూఢిగా ఒక అర్థం అక్కడ ఉండగా, నువ్వు వేరే అర్థము పరమాత్మ అనుకుందాము అంటే మేమెందుకు ఒప్పుకుంటాము? తద్యద్ భుక్తం
ప్రథమం ఆగచ్చేత్ తత్ హోమీయం అని కూడా ఉన్నది. ఏదైతే ముందుగా భుక్తం భుజించబడుతున్నదో అది ముందు అన్నము నోట్లో పెట్టుకున్నది లోపలికి ఏదొస్తున్నదో అది ఫస్ట్ ముద్ద హోమీయం హవిస్సు వంటిది. ఎందుకు అంటే నోరు అగ్ని గదా! ఆ అగ్నిలో వేస్తూ ఉన్నాము గదా! ఫస్ట్ ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నామంటే ఏమి, ఆ నోట్లో వేస్తూ ఉన్నామంటే నోరే యజ్ఞకుండం అనుకో, నోట్లో అగ్ని ఉంది గదా! అందులో వేస్తూ ఉన్నావంటే హవిస్సు వేస్తున్నావు నోట్లో అని మనకు చాందోగ్యోపనిషత్తు చెప్పింది గదా! ఇత్యాదిన దీనివల్ల ఏమర్థమైతుంది మనకి ప్రాణాహుతి అధికరణతా సంకీర్తనం అక్కడ ప్రాణాలకు ఆహుతులు అంటే హవిస్సులు సమర్పించడం గురించిన అధికరణము. అక్కడ చెప్పబడుతున్న కాంటెక్స్ట్ అది. ఆ సెక్షన్. ఆ విధంగా అది చెప్తూ ఉంటే ఒక పక్కన నువ్వు ఆత్మ అని తీసుకొనొచ్చి మళ్ళీ పరమాత్మ అంటావు. ఏతేభ్యః హేతుభ్యః జాఠరః వైశ్వానరః ప్రత్యేతవ్యః. వీటి వల్ల జాఠరుడు అంటే జఠరాగ్ని వైశ్వానరుడని చెప్పబడుతూ ఉంటే దాన్ని అట్లానే పట్టుకోవాలి. తథా అంతఃప్రతిష్ఠానమపి శ్రూయతే పైగా రెండో కారణము. లోపల ఉన్నది అని గదా చెప్తున్నది. పురుషే అంతఃప్రతిష్ఠితం వేద ఇతి లోపల ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అట్లా తెలుసుకో అని చెప్తూ ఉన్నది ఆ వేద మంత్రము. తచ్చ జాఠరే సంభవతి అది కూడా జఠరాగ్నికే పనిచేస్తుంది లోపల ఉన్నది అంటే. యదపి ఉక్తం మూర్ధా ఏవ సుతేజాః ఇత్యాదేః విశేషాత్ కారణాత్ పరమాత్మ వైశ్వానరః ఇతి. ఏదైతే తల సుతేజస్సుతో కూడి ఉన్న ఆ జౌహు అయి ఉన్నది అని మొదలైన విశేషాలన్నింటినీ చూపించడం వల్ల పరమాత్మ వైశ్వానరుడు అని ఏది చెప్తున్నారో మీరు అది కాదు. దాని గురించి మేం చెప్తాం వినండి. కుతః హి ఏషః నిర్ణయః యత్ ఉభయథా అపి విశేష ప్రతిభానే సతి పరమేశ్వర విషయేవ విశేష ఆశ్రయణీయః న జాఠర విషయః ఇతి. ఈ విషయంలో దీన్ని నిర్ణయించడం కోసము ఉభయథా అపి విశేషః ప్రతిభానే సతి. నువ్వు కావాలంటే అంటే తల అంతరిక్షమై ఉన్నది, ఏదో భూమి పాదాలై ఉన్నది, దిక్కులు చెవులై ఉన్నాయని నువ్వు రూపవర్ణన ఉంది గాబట్టి అదంతా పరమాత్మ, పరమాత్మ అని నువ్వు అంటుంటే సరే దాన్ని కూడా ఒప్పుకుందాం. కానీ అక్కడ ఉన్న శబ్దాలను బట్టి జఠరాగ్ని అని గూడా మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ చెప్తూ ఉన్న మంత్రాల్లో ఇది కూడా కావచ్చు, అది కూడా కావచ్చు అని ఉండగా, ఆ 2 గావు పరమేశ్వరుడు మాత్రమే, జఠరాగ్ని మాత్రం కాదు అని కుతః ఎక్కడి నుంచి నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటున్నావో? ఎట్లా చెప్పగలవు నువ్వు అట్లా? అథవా లేకపోతే భూతాగ్నేః అంతర్బహిః చ అవతిష్ఠమానస్య ఏషః నిర్దేశः భవిష్యతి. నువ్వొకవేళ జఠరాగ్ని గాకపోతే పోనీ భూతాగ్నిని ఆలోచన చెయ్యి. భూతాగ్ని గూడా లోపల బయట ఉంటుంది. జఠరాగ్ని పోనీ బయటుండదు గానీ, లోపలే ఉంటుంది. భూతాగ్ని లోపల ఉంటుంది, బయట ఉంటుంది కాబట్టి, దీన్నైనా కనీసము నిర్దేశించుకోవచ్చు కదా మనము. తస్యాపి హి జిలోకాది సంబంధః మంత్రవర్ణాత్ అవగమ్యతే. దాని గురించి గూడా మంత్రాల్లో మన భూతాగ్ని కూడా, పంచభూతాల్లో అగ్ని గూడా ఈ విధంగా వర్ణించబడ్డది. ఎట్లా? యః భానునా పృథివీ జ్యాం ఉత ఆతతాన రోదసి అంతరిక్షం ఇతి ఆదౌ ఋగ్వేద సంహితల్లో ఏమున్నది మంత్రాల్లో? ఏ అగ్ని అయితే భానున సూర్యుడి రూపంతో ఈ పృథివిని, ఆ అంతరిక్షాన్ని, రోదసిని మొత్తాన్ని అంతటిని ఆతతాన వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉన్నది కాబట్టి, పోనీ కనీసము పంచభూతాల్లో అగ్ని అయినా కావచ్చు. అథవా లేకపోతే తత్ శారీరాయాః దేవతాయాః ఐశ్వర్య యోగాత్ జిలోకాది అవయవత్వం భవిష్యతి. లేదా జీవుడనుకుంటే గూడా అగ్ని దేవుడిగా ఆ ఐశ్వర్యము అవన్నీ జెప్తూ ఉన్నారు. పైగా ఏదో అంతరిక్షము తల అయి ఉన్నది అని అవయవాలన్నీ చెప్తూ ఉన్నారు. పోనీ ఎట్లైనా నడుస్తుంది. తస్మాత్ న పరమేశ్వరః వైశ్వానరః ఇతి. కాబట్టి వైశ్వానరుడంటే పరమేశ్వరుడు కాదు అని మన పూర్వపక్షి మళ్ళీ అదే మాట చెప్తే, అత్ర ఉచ్యతే మళ్ళీ మేము గూడా అదే జెప్తాము. కాదు నువ్వు చెప్పేది తప్పు. తథా దృష్టి ఉపదేశాత్
ఇట్లా చూడు అని అది ఉపదేశం చేస్తున్నది. ఎక్కడో దగ్గర చూడ్డం మొదలుపెట్టాలి గాబట్టి, ఉపాసన పరంగా ధ్యానంలో భాగంగా ధ్యాన వస్తువుగా అది చూపిస్తూ ఈ విధంగా చూడు అని చెప్తున్నది. ఇంత మాత్రమే చూడు ఇక్కడే ఉన్నది ఇంకెక్కడా లేదని చెప్పట్లేదక్కడ. శబ్దాదిభ్యః కారణేభ్యః పరమేశ్వరస్య ప్రత్యాఖ్యానం యుక్తం. ఈ శబ్దాలిట్లా ఉన్నాయి అంటే ఇప్పుడు వైశ్వానరుడు అంటే అగ్నికే కదా చెప్తారు. అదో జానెడంత ఉన్నది అంటే మరి అంతటా ఉండకుండా పోతుంది అని నువ్వు అవే పట్టుకుని ఆ కారణాలకే ఇక్కడ చెప్పబడుతున్నది పరమేశ్వరుడు కాదు అని ప్రత్యాఖ్యానం పక్కకు తోసేయడము నయుక్తం కుదరదు. కుతః ఎందుకు అని మన పూర్వపక్షి అడిగితే తథా జాఠర అపరిత్యాగేన దృష్టి ఉపదేశాత్. ఈ విధంగా జఠరాగ్నిలో నువ్వు పరమాత్మని చూడు అని అక్కడి నుంచి దాన్ని గూడా వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఇంత మాత్రమే గాదు. ఈ విధంగా నువ్వు ఉపాసన చెయ్యి అని అధ్యారోపణ చేసి చూపిస్తూ ఉన్నది. పరమేశ్వర దృష్టిః జాఠరే వైశ్వానరః ఇవ ఉపదిశ్యతే. పరమేశ్వరుడు అన్న దృష్టితో నువ్వు జఠరాగ్నిని చూడు వైశ్వానరుడిగా అని చెప్తున్నది గాని, జఠరాగ్ని, వైశ్వానరుడు ఇంతకే ఉన్నది ఇంక వేరేదేమీ లేదు ఇక్కడి నుంచి అని చెప్పట్లేదు. జఠరాగ్ని పేరు వైశ్వానరుడు. నువ్వు వైశ్వానరుడిని జఠరాగ్నిగా ఇక్కడ ఉపాసన చెయ్యని చెప్పి ఊరుకోవట్లేదు. నువ్వు వైశ్వానరుణ్ణి జఠరాగ్నిగా పరమేశ్వర దృష్టితో ఉపాసన చెయ్యి అని ఆ దృష్టిని తథా దృష్టిని ఉపదేశం చేస్తున్నది. ఎందుకు అంటే మనః బ్రహ్మ ఇతి ఉపాసీత ఇత్యాదివత్. మనస్సుని బ్రహ్మగా ఉపాసన చెయ్యి అని ఎట్లా చెప్తుందో అట్లానే జఠరాగ్నిని వైశ్వానరుణ్ణి పరమాత్మగా ఉపాసన చెయ్యి అని చెప్తూ ఉంటుందట్లా. అథవా జాఠర వైశ్వానరోపాధిభిః పరమేశ్వరః ఇహ ద్రష్టవ్యత్వేన ఉపదిశ్యతే. జఠరాగ్నిగా ఉన్న వైశ్వానరుడు అన్న ఉపాధితో పరమేశ్వరుణ్ణి ఇక్కడ నువ్వు ఆ దృష్టితో చూడవలసి ఉంటుంది అని అది ఉపదేశిస్తూ ఉన్నది. మనోమయః ప్రాణశరీరః భారూపః ఇత్యాదివత్. మనోమయుడు, ప్రాణశరీరుడు, ప్రకాశరూపుడు అని ఎట్లా చెప్తూ ఉన్నదో ఆ విధంగా అది వర్ణిస్తున్నది. యది చైహ పరమేశ్వరః న వివక్ష్యేత కేవలః ఏవ జాఠరः అగ్నిః వివక్ష్యేత తతః మూర్ధా ఏవ సుతేజాః ఇత్యాది విశేషస్య అసంభవః ఏవ స్యాత్. యది ఒకవేళ పరమేశ్వరుడు కాకుండా కేవలం జఠరాగ్నిని మాత్రం పెట్టుకుని కూర్చున్నావంటే అంతరిక్షమంతా తలై ఉన్నది, భూమంతా పాదాలై ఉన్నాయని చెప్తూ ఉన్న విశేషాలు ఒక్కటి కూడా సంభవం అవ్వవు, కుదరవు, అసంభవము. కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది వైశ్వానరుడుగా మనము పరమాత్మని చూడవలసి ఉన్నది అని ఆ దృష్టిని మనకు కలిగించడం కోసం ప్రయత్నము. అందుకని ఇక్కడ చెప్పబడుతున్న వైశ్వానరుడు పరమాత్మే అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంత భాష్యం మిగిలి ఉన్నది. మనము దాన్ని వచ్చే వారం చూస్తూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.